అందరికీ నమస్తే. మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. అందరూ ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు చూస్తున్న వాటిపైన విశ్లేషణ పైన మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్స్ రూపంలో తెలపండి. ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ రాజకీయాల గురించి. కాంగ్రెస్లో సీనియర్లకు ఏమైంది? కాంగ్రెస్లో సీనియర్లకు పొమ్మనలేకే పొగబెడుతున్నారా? ముఖ్యంగా కరీంనగర్ కాంగ్రెస్లో కల్లోలం అవుతుందా? కరీంనగర్ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి శకం ముగిసినట్టేనా? 40 ఏళ్ళ అనుబంధం కాంగ్రెస్తో తెగదింపులు తెంచుకున్నట్టేనా? ఈ అనుమానం, ఈ ప్రశ్నలు చాలామందిలో మెదులుతున్నాయి. కాంగ్రెస్లో జీవన్ రెడ్డికి 40 ఏళ్ళ చరిత్ర ఉంది. 40 ఇయర్ ఇండస్ట్రీ నాది అని జీవన్ రెడ్డి పదే పదే చెప్తుంటారు. మరి 40 ఏళ్ళ చరిత్ర, 40 ఏళ్ళ అనుబంధం ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఇంకా ఉండలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయి? కాంగ్రెస్లో ఉంటే జీవన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయాలను మనం చర్చిద్దాం. కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి నేపథ్యం 1983లో మొదలైంది. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జీవన్ రెడ్డి మొదటిసారిగా ఎమ్మెల్యే కావడం జరిగింది. నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో ఎమ్మెల్యే అయ్యి అక్కడ మంత్రిగా కూడా అవకాశం దక్కింది. అక్కడ ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన నాదెళ్ల భాస్కర్రావు ఎవరైతే ఉన్నారో ఆ నాదెళ్ల భాస్కర్రావు చెంతన చేరి అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ టీడీపీ హయాంలోనే 2 రకాలుగా పదవులను అనుభవించిండు. 1985లో జరిగినటువంటి పరిణామాల్లో ఎన్టీఆర్ వచ్చి శాసనసభను రద్దు చేపించి మళ్ళీ ఎన్నికలకు పోవడంతో అక్కడ గుడిశాల రాజేశం గౌడ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. 85లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. తర్వాత 89లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచాడు. ఇలా చూసినట్లయితే 6 సార్లు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఎన్నిక కావడం జరిగింది. 6 సార్లు ఎమ్మెల్యేతో పాటు ఎన్టీఆర్ టీడీపీలో ఒకసారి, నాదెళ్ల భాస్కర్ రావు ఉన్నప్పుడు ఇంకోసారి, 2 సార్లు మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి 2009లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో సీఎం అయ్యాక 2009లో కూడా మరోసారి రోడ్డు భవనాల శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి పనిచేయడం జరిగింది. 6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రిగా రాజకీయ జీవితంలో ఒక మైలురాయిలను చేరుకున్నటువంటి జీవన్ రెడ్డి. జగిత్యాలలో జీవన్ రెడ్డి అంటేనే తన అడ్డా అని, జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అనే విధంగా కాంగ్రెస్లో ఒక గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీలో కూడా అంచెలంచెలుగా ఎదిగాడు. కాంగ్రెస్లో అప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పైన 2 సార్లు 2006లో 2009లో ఉప ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేయడంతోనే వార్తల్లోకి చాలా కీలకంగా వచ్చినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. అయితే కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నా సరే తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కూడా జగిత్యాల నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి. కాంగ్రెస్కు హాయుపట్టులాగానే ఎదిగాడు. కాంగ్రెస్లో కీలక నేతగానే ఎదిగాడు. కాంగ్రెస్లో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్నాడు. కాంగ్రెస్లో జీవన్ రెడ్డి అంటే ఏందనేది ఒక విధానమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు జీవన్ రెడ్డి. మరి అలాంటి జీవన్ రెడ్డికి ఏమైంది? 2018 ఎన్నికల్లో జరిగేసరికి జీవన్ రెడ్డి అక్కడ సంజయ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఒక్కసారి ఓడిపోతే రాజకీయ జీవితం ముగిసినట్టేనా? కాదు, నాకు ఇంకా ఉంది, జగిత్యాలలో నేను గెలుస్తా మళ్ళీ అని చెప్పి అనుకున్నాడు. ఆ లోపు పట్టభద్రుల ఎమ్మెల్సీ వచ్చింది. ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీలో 2019లో ఎమ్మెల్సీ కూడా కావడం జరిగింది. అయినా సరే 2019 నుంచి ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్లో ఆందోళనలు, టీఆర్ఎస్ పాలన పైన విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ టీఆర్ఎస్ పాలన యొక్క వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ కాంగ్రెస్లో కీలకంగా వెలిగేందు జీవన్ రెడ్డి. అలాంటి జీవన్ రెడ్డి 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? పార్టీ ఫిరాయింపులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న సంజయ్, టీఆర్ఎస్ పార్టీతో గెలిచినటువంటి సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ కండువా రాజ్యాంగబద్ధంగా కప్పుకున్నాడా అంటే కాదు, నేను టీఆర్ఎస్లోనే ఉంటా అన్నాడు. కాంగ్రెస్తో మాత్రం చట్టపట్టాలి. సరే, కాంగ్రెస్లోకి వచ్చిండు రాలేదనేది సంజయ్కి వదిలేద్దాం. ఎప్పుడైతే కాంగ్రెస్తో అనుబంధాన్ని సంజయ్ పెంచుకున్నాడో అప్పుడు జీవన్ రెడ్డి యొక్క ప్రాముఖ్యత తగ్గించడం మొదలైంది. జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి సీఎం గారితో ఉన్నటువంటి ప్రత్యర్థమా లేకపోతే లోపల ఉన్న అంతర్స్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం జరిగింది. అయితే అవకాశం వచ్చిన ప్రతి చోట జీవన్ రెడ్డి తన యొక్క ఆవేదనను వెల్లబుస్తూనే ఉన్నాడు. అదేవిధంగా సంజయ్ పైన విమర్శలు చేస్తూనే ఉన్నాడు.
సంజయ్ కాంగ్రెస్లోకి రాలేదు, సంజయ్ కాంగ్రెస్ వ్యక్తి కాదు అని చెప్తున్నాను. అయినా జీవన్ రెడ్డి యొక్క పలుకుబడి కాంగ్రెస్లో నడవడం లేదు. కారణం సంజయ్కి ప్రాముఖ్యత పెరిగింది, జీవన్ రెడ్డికి ప్రాముఖ్యత తగ్గింది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎలక్షన్లను చూసినట్లయితే సంజయ్ తన వారి కింద కావాలని కోట, జీవన్ రెడ్డి తన వారి కింద కావాలని కోట హోరాహోరీగా జరిగింది. ఈ కోటాలో సంజయ్ వర్గానికి ఎక్కువగా సీట్లు ఇవ్వడం జరిగింది. అలాంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి తన వారిని ఇండిపెండెంట్గా పోటీ చేపించి గెలిపించడం జరిగింది. ఇండిపెండెంట్గా పోటీ చేపించి గెలిపించి తనదైన మార్కు చూపించి తన బలం ఏంటో నిరూపించాడు. అయినా పెద్దలు జోక్యం చేసుకొని మున్సిపల్ సీట్ కాడికి వచ్చేసరికి చైర్మన్ స్థానానికి సంజయ్ వర్గానికి దక్కింది. అప్పుడు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు జీవన్ రెడ్డి. అయినా జీవన్ రెడ్డి అసంతృప్తులు బుజ్జగింపుల వరకే పోతుంది, కానీ జీవన్ రెడ్డికి సరైన గుర్తింపు రావడం లేదు. జీవన్ రెడ్డి ఎప్పుడెప్పుడో పార్టీ నుంచి బయటకు వెళ్దామా అనుకుంటుండు, 40 ఏళ్ళ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుండు, ఆగిపోతున్నాడు. ఈ 40 ఏళ్ళ అనుబంధంతో కన్నీళ్లు పెట్టిండు ఎన్నోసార్లు, ఏది జరిగినా అక్కడ ఆగిపోతుంది. ఇటీవల జరిగినటువంటి రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం ఉంటుందని భావించాడు జీవన్ రెడ్డి, కానీ అక్కడ నిరాశ ఎదురైంది. దీంతో జీవన్ రెడ్డి తన సన్నిహితులతో కలిసి పార్టీలో ఉండాలా వెళ్ళాలా అనేటువంటి చర్చలు మొదలుపెట్టాడు. ఇంకా కొందరైతే ఆల్రెడీ కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి చర్చల్లోకి వెళ్ళిండని కూడా, చర్చలు జరిపిండన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఉగాది వరకు ఆగి ఉగాది తర్వాత కొత్త ముచ్చట చెప్దామన్న ఆలోచనలో జీవన్ రెడ్డి ఉన్నాడని సమాచారం తెలుస్తుంది. ఈ కొత్త ముచ్చట కారెక్కుతాడా లేకపోతే కమలం పడతాడా? ఈ ఆలోచన కనుక చూసినట్లయితే చాలామంది కారెక్కాలని చెప్పి జీవన్ రెడ్డిని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఫోర్స్ చేయడం జరుగుతుందని సమాచారం. ఎందుకంటే కరీంనగర్లో కాంగ్రెస్కు ధీటుగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ కాబట్టి, టీఆర్ఎస్ నుంచే సంజయ్ అటు వెళ్ళింది కాబట్టి టీఆర్ఎస్లోనే ఉంటే ఈ టీఆర్ఎస్ సీటు మనదే, రేపు పొద్దున మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చినప్పుడు మనము టీఆర్ఎస్ తరఫున మన శక్తి మన సత్తా చూపించాలని చెప్పి తన అనుచరులు చెప్తున్నట్టు సమాచారం. లేదు టీఆర్ఎస్ అధికారంలోకి రాదు, బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఏ పార్టీ అధికారంలోకి భవిష్యత్తులో వస్తుందో ఆ పార్టీలో చేరితే బాగుంటుంది కాబట్టి బీజేపీలోనే చేరాలి అని చెప్పి జీవన్ రెడ్డి అనుచరులు ఫోర్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు జీవన్ రెడ్డి ఒకటే చెప్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే నాకు వదిలేయండి, ఆ పార్టీలోనే ఉందాం, ఆ పార్టీలోకి వెళ్దాం, కాబట్టి ఖచ్చితంగా ఓ మంచి నిర్ణయమే చెప్తా ఉగాది తర్వాత అని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ మరి ఎందుకు ఇలాంటి సీనియర్లను పక్కన పెడుతుంది? కాంగ్రెస్ ఒక్కసారి ఆత్మవిమర్శలను కూడా చేసుకోవాలి. కాంగ్రెస్లో జీవన్ రెడ్డి యొక్క పాత్ర ముగిసినట్టేనా? కాంగ్రెస్లో జీవన్ రెడ్డి యొక్క అవసరం లేనట్టేనా? అలాంటప్పుడు వదులుకున్నట్టేనా? కాబట్టి కాలం సమాధానం చెప్తుంది. జీవన్ రెడ్డి కారెక్కేనా కమలం పట్టేనా ఉగాదికి తెలుస్తుంది. ఇది ఈరోజు విషయం. మరో రోజు మరో టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.